ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లాన్ చేశారు చూడండి, ఇది చాలా మట్టుకు ఒక సిఐఏ ఆపరేషన్ అండి వాసుదేవన్ గారు. సిఐఏ వాళ్ళు ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ చెప్పారు ఇజ్రాయెల్కి, ఎక్కడుంటారు వీళ్ళు, ఏ రోజు ఉంటారో, ఎప్పుడు మీటింగ్ జరగబోతుంది. అంటే అంతా ఇంటర్నల్ వాళ్ళ దాంట్లో ఒక మనిషి ఒకరు కాదు, ఒకరికైనా ఎక్కువ మంది సిఐఏ పేరోల్లో ఉన్నారు, కొంతమంది మొసాడ్ పేరోల్లో ఉన్నారు. ఇరాన్లోనే మీరు ఇస్మాయిల్ హనియాని చంపేని చూసేటండి, నిద్రపోతున్న బెడ్రూమ్ కొట్టారు వాళ్ళు. ఓకే, సిన్వార్ని కొట్టారు చూసి, అది కూడా. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ టైంకి ఉంటారు. కానీ మిస్క్యాల్కులేషన్ ఎక్కడ జరిగిందంటే వాసుదేవన్ గారు, వీళ్ళు క్యాల్కులేట్ చేసింది డే టైంలో మా మీద ఎవరు ఆక్రమించారు. అక్కడ పీస్ టాక్స్ నడుస్తుంది జెనీవాలో, ఒమాన్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నాం మేము, మా మీద ఈ టైంలో ఎవరు దాడి చేయరు. ఇది వీళ్ళ ఒక మిస్క్యాల్కులేషన్ అయిపోయింది ఇరాన్ది. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే పెద్ద స్టూపిడిటీ అంట మన ఇంగ్లీష్లో, అందరూ లీడర్లు ఒక ప్లేస్లో ఎప్పుడు అసెంబ్లీ కాకూడదు, లేకుండా అంత సెక్యూర్గా ఉన్న ప్లేస్లో మీట్ కావాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ మాట సార్ చాణక్య నీతిలో రాశాడు ఇది. ఎందుకంటే మీరు ఇట్లాంటి వార్ సిచ్యువేషన్లో ఎప్పుడో ఒక రోజు వార్ మొదలవుతుందని తెలిసిన తర్వాత కూడా గల్ఫ్ రీజన్లో 2 అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూర్చున్నారు అక్కడ, జెరాల్డ్ ఫోర్డ్ అండ్ అబ్రహాం లింకన్. అది కాకుండా వార్షిప్స్ ఉన్నాయి, సబ్మెరీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు మీరు ఒక మీటింగ్ పొద్దున టైంలో, అది కూడా ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ ఎట్లా పెడతారు?